హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీతో మాట్లాడే ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు. వీడియో చూసే ధన్యతను ఎంతమందికి ఇచ్చాడు తెలియదు నాకు. నేను సజీవులకులో ఉన్నందుకు ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. నా తరఫు నుంచి ప్రభునామానికే ఘనత మహిమ చెల్లిస్తున్నాను. యేసయ్య దినము అంతా మనల్ని క్షేమంగా ఉంచునుగాక యేసు నామంలో అని నేను కోరుతున్నాను. మనస్ఫూర్తిగా మనందరినీ క్షేమంగా యేసయ్య ఉంచాలని అయితే నేను కోరుతున్నానండి. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోం. ప్రభు సమాధానం ఈ దినమంతా మనకు కలగజేయునుగాక. ప్రతి విపత్తు నుంచి యేసయ్య మనల్ని తప్పించునుగాక. అంటే వాగ్దానం చదివి వినిపిస్తాను. శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథం నుంచి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ప్రభు మనల్ని కాపాడాలని ఆయన మనవిస్తున్నాడు. ఈ వాగ్దానం మరి ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం, మరి మీకును ప్రభు అనుగ్రహించిన వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించి ఈ దినమంతా ప్రభువుకు శ్రేయస్కరంగా గడపాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే నేను కోరుకుంటున్నాను, నాతో పాటు మీ అందరూ కూడా ప్రభువుకు నచ్చిన పనిని చేయడానికి ముందుకు రావాలి అనేసి అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన బిడ్డలకు బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దామా? ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పిల్లలందరికీ గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీస్, నూతన గృహ ప్రవేశంలో నూతనమైన వస్తువులు కొనేవాళ్ళు, నూతనమైన భవనములు స్టార్ట్ చేసేవాళ్ళు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక పనిని మనకు మనుషుల కోసము సిద్ధపాటు చేసే పనిని స్టార్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ గాడ్ని గుర్తు చేసుకుంటారు. ఇది మనుషుల యొక్క తత్వము. ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి మనం ఇంపార్టెంట్ పనిని, మనము చేయబో పనిని చేసేటప్పుడు గాడ్ గుర్తొస్తారు, దేవుడు గుర్తొస్తారు. అది ఆయనకు మనకు ఉన్న సత్సంబంధము, ముఖ్యమైన సంబంధము. కాబట్టి మనం ఏదైనా పని చెడు చేసే వాళ్ళకైనా మంచి చేసే వాళ్ళకైనా మంచిని చేయాలి అన్నా చెడు చేయాలి అన్నా గాడ్ కంపల్సరీ గుర్తొస్తాడు. ఇది టెస్ట్ చేసుకోండి మీరు అందరూ కూడా. నాకైతే అనిపించింది, నేను చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను కాబట్టి స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. మనము ఏ పనైనా చెయ్యాలి అన్నప్పుడు, స్టార్ట్ చేయాలి అన్నప్పుడైనా చెయ్యాలి, ఈ పనిని నేను కంప్లీట్ చేయాలి, లేకుంటే దీన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు గాడ్ కంపల్సరీ, దేవుడు మనకు కంపల్సరీ గుర్తు వస్తాడు. వేరే వస్తువులు ఇంకా వేరేవేమీ గుర్తుకు రావు. దేవుడు ఎందుకు గుర్తొస్తాడు అనేసి మీరు టెస్ట్ చేసుకోండి. సరే, ఏ మతపు వారైనా సరే దేవుడు అయితే కంపల్సరీ గుర్తొస్తాడు. ఇదైతే ట్రూత్ అండి. కాబట్టి ఈరోజు పనులు స్టార్ట్ చేసే వారందరికీ దేవుడు తోడుగా, ఆయన కృపను, ఆయన శాపం నుంచి మనం తప్పించబడాలి, ఆయన దీవెనల నుంచి రెట్టింపు అవ్వాలని మనం కోరుకుందాము. ఇంకా ఏం చెప్పాలి, నేను మర్చిపోయాను. ఈరోజు ప్రే టాపిక్ మనం చెప్పలేదు కదా. మీలో ఎవరైనా మూవీస్ చూస్తున్నారా? మూవీస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, అంటే తెలియజేయండి అంటున్నాను. చిన్నప్పుడు నేను కూడా చూసినాను, ఇప్పుడు ఇంతకుముందు కూడా చూసేదాన్ని. కానీ బైబుల్ ఇంట్రెస్ట్గా చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నేను సినిమాలు చూడాలి అనే ఆలోచన అయితే నాకు రావట్లేదు. ఎందుకంటే మనం చూసే సినిమాలు, మూవీస్, స్టోరీస్ అయినా ఏవైనా సరే మనం చూస్తున్నాము, టైంపాస్ కోసం చూస్తాము. అందరైతే టైం గడవడానికి ఏదో అందరు చూస్తున్నారని చూడడం కొంతమంది అట్లా జరుగుతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు వారితో చూసేదాన్ని, పెద్ద అయినప్పుడు కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు అసలు వాటి మీద ధ్యాసనే రావట్లేదు. ఎందుకంటే జనరల్గా జరిగేవి కంటే ఎక్కువ
ఉంటున్నవి, ఏదో అద్భుతాలు జరుగుతున్నవి చూపిస్తారు, కానీ అంతకంటే గొప్ప అద్భుతములు మన బైబిల్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. అలాంటప్పుడు సినిమాలు చూడాల్సిన అవసరం నాకు లేదు, అసలు గుర్తు కూడా రావట్లేదు తెలుసా. నాకైతే అనిపించింది, మీకు చెప్తున్నాను. దాన్ని చూసి దాన్ని పాపంలో పడిపోవట కంటే బైబిల్ని చదివి ప్రభువుకి ఇష్టమైన పనిని చేయడము ఎంతో ధన్యకరము కదా ఫ్రెండ్స్. కాబట్టి మీలో ఎవరైనా ఇంకనూ మూవీస్కి అట్రాక్ట్ అయ్యి ఉన్నవారు ఉన్నట్లయితే కంపల్సరీ చూడాలి అని ఎవరైనా పిల్లలు అనుకుంటారు, అది చూడాలి, ఇప్పుడు అందరూ చూస్తున్నారు, నేను కూడా చూడాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమంది లైట్ తీసుకుంటారు, చూసేవారు చూస్తారు, చూడని వారు చూడరు. మరి మీరు ఏ కోవాకు చెందినవారో మరి నాకైతే చూడాలి అనిపిస్తలేదు, ఎందుకంటే బైబిల్లో చదువుతుంటే ఇది ఈ క్షణము ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. అంటే చదువుతూ ఉంటే అలాగే చదవాలి, ఇంకేం తెలుసుకోవాలనిపించినప్పుడే మనకు టైము అయిపోతుంది, ఏదో ఒక పని ఉంటుంది. కాబట్టి రోజు 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 దాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఎవరైనా అలాగ మూవీస్ గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని కంపల్సరీ నా ఫ్రెండ్ చూశాడు నేను కూడా చూడాలి అనుకునే పిల్లల కోసం తెలియజేస్తున్నాను. బైబిల్లో మంచి మంచి రియల్ మిరాకిల్స్ ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. బైబిల్ చదవని బిడ్డలు చదవాలని చెప్తున్నాను, తెలుసుకోవాలని చెప్తున్నాను. చాలా 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 గొప్ప మిరాకిల్స్ బైబిల్లో ఉన్నాయి. సినిమాలో చూసేవి ఎఫెక్ట్స్ మాత్రమే, గ్రాఫిక్స్ మాత్రమే. కాబట్టి ఇవి రియల్గా జరిగేటివి తెలుసుకోవడం, ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పడం చాలా గొప్ప అనుభూతి కదా. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనము ప్రయత్నము చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా దీవెనలు అందజేయును గాక. బాయ్ ఫ్రెండ్స్.